హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వార్తలు. మీకు ఈ thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను దేని గురించి వీడియో చేశాను అన్నది. అవునండి, రీసెంట్గా మేము యాజ్ ఏ టూరిస్ట్గా యూఎస్ ట్రావెల్ చేసి వచ్చామండి. దాని ప్రాసెస్ ఏంటి, యూఎస్ ఎలా ఉంటుంది, దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా వెళ్ళాము మేము, ఎలా వెళ్ళొచ్చు, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను చెప్తానండి. ఈ వీడియో కొంచెం లెర్నింగ్లో ఉండొచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలిసిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎవరైనా యూఎస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీ అవుతుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి అంటే ప్రాసెస్ చేయించుకోవడం, వెళ్ళడానికి దానికి కూడా చాలా ఈజీ అవుతుంది. నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. అవసరమైన వాళ్ళు నోట్ చేసుకోవచ్చు కూడా. నాకు కొంచెం గొంతుకు పట్టేసిందండి, వీడియో చేసి చాలా రోజులు అయింది కదా, అందుకని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, యూఎస్ వెళ్ళాలి అంటే చాలా రకాల వీసాలు ఉంటాయండి. స్టూడెంట్స్ వీసా ఉంటుంది, యూఎస్ టూరిస్ట్ వీసా ఉంటుంది. పాస్పోర్ట్ ఎలాగో కామన్ అండి, అది ఉండాలి, అది లేకుండా వీసా రాదు. మేము వెళ్ళింది అయితే టూరిస్ట్ వీసా అండి. అది B1 B2 వీసా అంటారు. టూరిస్ట్ వీసా అప్లై చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మీ పోర్ట్ఫోలియో ప్రొఫైల్. ఇది బాగుంటే కనుక మిమ్మల్ని వాళ్ళు వీసాకి పిలుస్తారండి. ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా చెప్పి మీ ప్రొఫైల్ పోర్ట్ఫోలియో బాగుంది అంటే స్పాట్లోనే మీకు వీసా ఇష్యూ చేస్తారు. వెంటనే అక్కడికక్కడే చెప్పేస్తారు కూడా వీసా వచ్చింది లేనిది అని చెప్పేస్తారు. ఒకవేళ మీకు వీసా ఇష్యూ చేసినట్లయినా మీకు మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అదే అడ్రస్కి విత్-ఇన్ 10 డేస్లో మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుందండి మీరు ఇచ్చిన అడ్రస్కి. ఇదంతా కూడా జనరల్ ప్రాసెస్ అన్నమాట. దీని తర్వాత ఏంటి అంటే యూఎస్ వెళ్ళాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే అడుగుతారు ఎయిర్పోర్ట్లో అండి. ఇక్కడ వీళ్ళు కొంచెం ఇక్కడే స్ట్రిక్ట్ చేసేస్తారండి. అందుకని ఎయిర్పోర్ట్లో ఏంటంటే అడుగుతారు, ఏంటంటే మనం ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అన్నది అది కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తానండి. మేమైతే ఇండియా నుండి వెళ్ళలేదండి. మేమైతే సౌదీ అరేబియా రియాద్ నుండి బయలుదేరి వెళ్ళాము. ఇండియా నుంచి అయితే మనకి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అక్కడనే ఉన్నాయి ఫ్లైట్స్. మేమైతే మాత్రం రియాద్ జద్దా మీదుగా డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళామండి. డైరెక్ట్ ఫ్లైట్ అయితే మనకి టైం కలిసి వస్తుంది. మాకు 14 గంటల జర్నీ, 14 అవర్స్ జర్నీ పట్టింది. అదే ఇండియా నుండి అయితే 17 అవర్స్ ఈజీగా పడుతుందండి. ఏమిటంటే రిటర్న్ మేము ఇండియాకే వచ్చాము. 17 అవర్స్. మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం కలిసి వస్తుందండి డైరెక్ట్ ఫ్లైట్ అయితే మాత్రం. అదే మీకు సెపరేట్ అనుకోండి, చాలా టైం పట్టేస్తుంది. 10 అవర్స్ మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎప్పుడు కూడా యూఎస్ వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ ఫ్లైటే పట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీలకు వెళ్ళేటప్పుడు మనం అంటే యూఎస్ లాంటి పెద్ద కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం ఎంతైనా అవసరం అండి. ఎందుకంటే యూఎస్ వెళ్ళాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అంత వేగంగా మనకు వీసా కూడా శాంక్షన్ చేయరండి. మోస్ట్లీ చాలామందికి అక్కడ ఉంటున్న వాళ్ళ తాలూకా వాళ్ళకైనా అవుతుంది. ఎక్కడిని మనం వెళ్ళేటప్పుడు మన ప్రొఫైల్ బాగున్నా మనకు వీసా వస్తుందండి. లేకపోతే అంత వేగంగా వీసా రావడం కష్టం కొంత. అందుకని మనం అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే అక్కడికి తీసుకెళ్ళే ఐటమ్స్ ఏంటి తీసుకెళ్ళాలి, ఏంటి తీసుకెళ్ళకూడదు, ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవన్నీ మనకు ముందు తెలియాలండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం బ్యాగేజ్లో సర్దుకోవడం మంచి సామాన్లు. ఎందుకని అంటారా, ఇష్టం అవుతున్నట్టుగా అన్ని సామాన్లు పెట్టించుకోకూడదు. ముఖ్యంగా యూఎస్ వెళ్ళేటప్పుడు గ్రెయిన్స్ ఏవి కూడా పట్టుకెళ్ళకూడదండి. ముఖ్యంగా బియ్యం కానీ, పప్పులు కానీ, చింతపండు పట్టుకెళ్తే అందులో పిక్క కూడా ఉండకూడదండి. ఒక్క పిక్క కూడా లేకుండా పట్టుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో తేనివ్వరండి. అందుకని వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగ్ సర్దుకుంటే అన్ని రూల్స్ అవి తెలుసుకున్న తర్వాతే మన లగేజ్ బ్యాగు సర్దుకోవడం చాలా చాలా మంచిదండి. థర్డ్ పాయింట్ ఏంటంటే అకార్డింగ్ మనీ. ఇదేంటంటే మనం ఎన్ని రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము,
ఎంతమంది వెళ్తున్నాము, ఏ ఏ స్టేట్స్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఎక్కడెక్కడ స్టే చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ముఖ్యంగా ఆ డీటెయిల్స్ అండి. వాటి తాలూకా ఫ్లైట్ టికెట్లు ఉన్నాయండి, హోటల్ బుకింగ్స్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఈ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా లేదనుకోండి, మీకు ఇమిగ్రేషన్లో వాళ్ళు అడిగినప్పుడు మనం కరెక్ట్ జవాబు చెప్పకపోయినా, ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వకపోయినా, డాక్యుమెంట్స్ పేపర్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్గా లేకపోయినా వాళ్ళు అక్కడి నుండి డిపోర్ట్ చేసే అవకాశం ఉందండి. అంటే తిరిగి స్టాంప్ అయినా వేయకుండా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే పంపించేస్తారనమాట. అందుకని మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. డాక్యుమెంట్స్ అంటే ఇవేనండి, హోటల్ బిల్స్, ఫ్లైట్ టికెట్స్, మళ్ళీ అక్కడ ఏ ఏ స్టేట్స్కి ఎక్కడెక్కడ ఏ ఏ ఫ్లైట్స్ హోటల్స్లో ఉంటామో అవి, మళ్ళీ అక్కడ స్టేట్ టు స్టేట్ ఎన్నాళ్ళు ఉంటాము, ఎక్కడెక్కడికి వెళ్తాము, వాటి టికెట్స్, ఇవన్నీ కూడానండి, ఇవన్నీ కూడా క్లియర్గా కరెక్ట్గా ఉండాలన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకుని అన్నీ పెట్టుకున్నామా లేదా, పెట్టుకున్నవన్నీ టిక్కులు పెట్టుకోలేనిది ఏమైనా ఉంటే అవి కూడా తొందరగా ప్రాసెస్ చేసుకుని మనం వెళ్ళడం చాలా చాలా మంచిదండి. 4th పాయింట్ ఏంటంటే బడ్జెట్. అంటే ఎంత అవుతుంది బడ్జెట్, ఎంతమంది వెళ్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఎంతమంది వెళ్తున్నారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుని దాని మీద 10 to 20% ఎక్స్ట్రా అమౌంట్ బడ్జెట్ పెట్టుకోవడం చాలా మంచిదండి. ఎంతైనా అవసరం కూడా, మంచిదే కాదు అవసరం కూడా కంపల్సరీ. ఎందుకంటే అండి 5th పాయింట్ చెప్తున్నాను, డెవలప్డ్ కంట్రీస్కి మనం వెళ్ళేటప్పుడు, అందులోకి యుఎస్ లాంటి కంట్రీలకు వెళ్ళేటప్పుడు, యుఎస్ అన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ, బిగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. దీన్నే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని కూడా అంటారు. అందుకని యూఎస్ లాంటి కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా ఆ కంట్రీకి వెళ్ళాలని, కంట్రీని కనీసం చూసి రావాలనైనా, అక్కడ ఉద్యోగాలు చేయాలి, సెటిల్ అవ్వాలని మ్యాక్సిమం చాలామందికి ఉంటుంది. నవ్వే డేస్లో ఆ కోరిక ఎక్కువ ఉంది చాలామందికి. అందుకని మనం అలాంటి కంట్రీలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బడ్జెట్ అన్నది తెలుసుకున్న తర్వాతే రెలవెంట్ అమౌంట్ని మాత్రం క్యారీ చేయడం మర్చిపోకూడదండి. అంటే ఇండియాలో అయితే ఇండియా నుండి స్టార్ట్ అయ్యే ముందైతే మనకి ఇంకో పాయింట్ ఏంటంటే, ఇండియా నుండి వెళ్ళేటప్పుడు మనకి ఫారెక్స్ కార్డులు అనేవి ఇస్తారు. ఆ ఫారెక్స్ కార్డులు ఏంటి అంటే అందులో మనం డాలర్స్ని అప్లోడ్ చేసుకుని వాటిని మనం స్వైపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఆ ఫారెక్స్ కార్డులు తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ స్వైపింగ్ ఛార్జెస్ అవి కూడా ఎక్కువ ఏం పడవండి, మీ బ్యాంకు వాటిని బట్టి ఎక్కువ ఏమి ఛార్జెస్ పడవు. మాకైతే పెద్దగా ఏం పడలేదు, మేము ఎక్కువ క్యాషే పట్టుకున్నాం కూడానండి. ఎందుకంటే క్యాష్ చాలా బెటర్. మనం ట్యాక్సీలకి ఇచ్చిన, హోటల్స్ అంటే మనం ఫుడ్ కోర్ట్లకి అవి వెళ్ళినప్పుడు మేము ఎక్కడికక్కడ డాలర్సే ఇచ్చామండి, డాలర్స్ పట్టుకుని వెళ్ళాం ఎక్కువ. అందుకని మీరు స్వైపింగ్ చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ ఫారెక్స్ కార్డులు తీసుకోండి. ఇకపోతే ఈ కార్డ్స్ ప్లస్ బాండ్స్ అంటే వాళ్ళు ఇమిగ్రేషన్లో ఈ ఫండ్స్ గురించి కూడా అడుగుతారండి. ఫండ్స్ గురించి ఇమిగ్రేషన్లో కంపల్సరీ అడుగుతారు. మీరు క్యాష్ అది పట్టుకున్నారా, ఎంత పట్టుకున్నారు, ఇవన్నీ అడుగుతారు. ఈ డీటెయిల్స్ ఎంత అంటే ఎన్ని డాలర్స్. ఎప్పుడైనా మీరు యూఎస్కు ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిలు కానీ స్టూడెంట్ కింద పంపితే ఎంతో క్లారిఫైగా అడుగుతారు కదా, మీకు ఎంత వస్తుంది, మీరు అమ్మాయికి బ్యాంకులో ఎంత వేస్తున్నారు, ఏ యూనివర్సిటీకి అయినా సరే. అలాగే ఇక్కడికి కూడానండి కంపల్సరీ ఇమిగ్రేషన్లో ఫండ్స్ గురించి అడుగుతారు, అది కూడా చెప్పాలండి. కంపల్సరీ ఫండ్స్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి వాళ్ళు అడుగుతారు. క్లియర్గా చెప్పండి, ఎక్కడ తడబడద్దు. అంటే క్లియర్గా ఆన్సర్ మాత్రం ఉండాలి. మమ్మల్ని అయితే మాత్రం ఏమీ అడగలేదండి. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, పోర్ట్ఫోలియోని బట్టి అడుగుతారేమో. ఎన్ని రోజులు ఉంటారు అన్నది మాత్రమే అడిగారు. మేము చెప్పాము, వెళ్ళిపోమన్నారు. కానీ చాలామందిని మేము చూసాము,
బ్యాగులు అవి తీసేసి సర్దీస్ అన్నీ చేశారు. మమ్మల్ని అయితే రైస్ తెచ్చారా అని అడిగారు. లేదండి మేము రైస్ తేలేదు అన్నాము. సరే అయితే ఓకే అన్నారు. ఇంకెటువంటి చెక్కింగు లేదు. కానీ మేము ఎక్కడ జద్దాలో మాత్రం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అంత చెక్కింగ్ అయిపోయాక వాటర్ బాటిల్స్ చేత్తో పట్టుకున్నాను. కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ అవి మాత్రం అలౌడ్ చేయలేదు, డస్ట్బిన్లో వేసేయమన్నారు. అదొక్కటే తప్ప మాకు చెక్కింగ్ కూడా ఏమీ దిగాక ఎయిర్పోర్ట్లో అయితే యూఎస్లో అసలు ఎటువంటి అబ్జెక్షన్లు ఏమి పెట్టలేదు, ఏమీ అడగలేదు. ఈ 2 క్వశ్చన్సే, రైస్ తెచ్చారా, ఎన్ని రోజులు ఉంటారు, ఈ 2 అడిగారండి. చాలా బాగా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇదండి. ఈ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూఎస్ లాంటి కంట్రీస్కి మనం వెళ్ళేటప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. అది భరించడం కూడా చాలా కష్టం. మినిమం $250,000 మెడికల్ అవుతుందండి. అందుకని ఆ మెడికల్ వర్త్ అంత అవుతుంది కాబట్టి మీరు అది ముందుగానే మనకి ఇండియాలో చేయించేసుకోవడం బెటర్. ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇండియాలో, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ కంపెనీల వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి మెడికల్ ఇన్సూరెన్స్ ఇక్కడ తీసుకుని వెళ్ళడం చాలా మంచిదండి. మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా మాత్రం ప్రయాణం చేయొద్దండి యూఎస్కి మాత్రం. ఏమంటే అక్కడ మెడికల్ చాలా చాలా దారుణం అన్నమాట. దారుణం అయినప్పటికీ మనకు అంత వేరే అపాయింట్మెంట్ కూడా దొరకదు, డబ్బు ఖర్చు అవుతుంది, తొందరగా అపాయింట్మెంట్ కూడా అవ్వదండి, జరగదు. అందుకని మీరు మెడికల్ ఇన్సూరెన్స్ మాత్రం ఇక్కడే చేసుకుని వెళ్ళడం మంచిది. ఫస్ట్ ఎక్కడ దిగామంటే న్యూయార్క్లో దిగామండి. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాము. అది జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ అండి. పాత ఓల్డ్ ఎయిర్పోర్ట్ అండి, చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. మిగతా ఎయిర్పోర్టు అక్కడ యూఎస్లో ఉన్నవి న్యూయార్క్లో ఉన్నాయి ఇంకాను. అవి చాలా చాలా బాగున్నాయి. ఏమంటే మేము యూఎస్ నుండి లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, చాలా బాగున్నాయి అవి. చేసి పెడతాను. మీరు మాత్రం యూఎస్ వెళ్ళాలి అంటే కంపల్సరీ ఆచరించాలండి. నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా ఫాలో అయ్యారంటే మీకు ట్రిప్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మాకైతే మాత్రం మేము యూఎస్లో ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను ఛానల్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.